నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, 10 ఏళ్ల పాలనను గుర్తు చేసిన నేతలు. మండుటెండలో కాంగ్రెస్ నేత నిరసన. ప్రధాని మోడీ ఎంపీ సంజయ్ వ్యాఖ్యలపై దీక్ష. చీటర్, లూటర్, ఫైటర్ కు మధ్య జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బీజేపీ అభ్యర్థి సెటైర్. ఇక వార్తల వివరాలు. భూమి నీరు ఉన్నంతకాలం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ను ప్రజలు ఎవరూ మర్చిపోరన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలో ఉండడం గర్వంగా ఉందని, దేశమంతా పార్టీని విస్తరింపచేయాలనే పవిత్ర లక్ష్యంతో బీఆర్ఎస్ గా మార్చారన్నారు గంగుల. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, మనోభావాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆ పార్టీ నేతలు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పార్టీని ఏర్పాటు చేసి 23 సంవత్సరాలు గడిచిందని, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలలోపే వ్యతిరేకత మూటగట్టుకుందని, బీఆర్ఎస్ లేని లోటు కనపడుతుందని అన్నారు. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని, 10 సంవత్సరాల కాలంలో అద్భుత పరిపాలన అందించి దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ తెలంగాణ ఏర్పాటు కోసము వేలాది మంది ప్రాణాలు అర్పించిన ఒక పవిత్ర లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ లక్ష్యంలో పవిత్రత ఉన్నది, నిజాయితీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటున ఆవశ్యకత ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే, చిరకాల వాంఛ, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 14 సంవత్సరాల లోపలనే, 13 సంవత్సరాల లోపలనే, పార్టీ స్థాపించి 13 సంవత్సరాల లోపలనే రాష్ట్రాన్ని సాధించినది కేసీఆర్ గారి పట్టుదల, కేసీఆర్ గారి పోరాటంలో నిజాయితీ ఉండడం. కాబట్టి 14 సంవత్సరాల లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. చివరికి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ తీసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. ఇంతకన్నా ఎక్కువ అదృష్టం లేదు. మా పార్టీ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు, గాలి ఉన్నంతసేపు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలెవరు మర్చిపోరు. మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎర్రటి ఎండలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేత. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి చేపట్టిన నిరసన దీక్షకు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ అని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులన్న పార్టీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసు ఆవరణలో దీక్ష చేపట్టారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి. మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎర్రటి ఎండలో నిరసన చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మండుటెండలో వినూత్న రీతిలో నిరసన దీక్షను చేశారు. దీనికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడారు. దేశంలోని 85% సంపద అదానీ, అంబానీ లాంటి వారికి ప్రధాని మోడీ దోచిపెట్టారని ఆరోపించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ ఆస్తులను వెనక్కి రప్పిస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరపల్లి మోహన్, రోహిత్ రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, రహమత్ హుస్సేన్, చర్ల పద్మ, కర్ర సత్యప్రసన్నారెడ్డి పాల్గొన్నారు. దేశ సంపదనంతా నీ దోస్తులైనటువంటి అదానీకి, అంబానీకి దోచిపెట్టినావు కదా. ఈరోజు నువ్వు చూసుకుంటే 11 లక్షల కోట్ల షేర్లు లుక్సాన్ అయిపోయినాయి. దాంట్లో ప్రభుత్వ పని ఉన్నది కదా, మరి ఎవరికి దోచిపెట్టినావు నువ్వు? రైల్వేలు ఎవరికి దోచిపెట్టావు? ఎయిర్పోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? అదేవిధంగా సీపోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నీ మిత్రులది రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంపదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొల్లగడుతుందన్న భయంతో దాన్ని వాళ్ళని చెప్పలేక, నా మిత్రుల ఆస్తి పోతుందని చెప్పలేక నువ్వు ముస్లింలు దోచిపెడతారని అంటున్నావు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసినటువంటిది. ఆనాడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచింది. ఈరోజు నువ్వు కూడా ఏదైతే అదానికి కట్టబెట్టినవో భారతదేశం ఆస్తినంతా దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మైనారిటీలను 60 ఏళ్ళ లోపల ఏనాడైనా పుస్తమంటలు తీసుకున్నదా? భారతదేశం చరిత్రలో ఉన్నదా? 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా ఈ దేశాన్ని. మరి ఏ విధంగా అంటే ఓడిపోతానన్న భయంతో మోడీ ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి 2 చేతుల నమస్కారం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కేవలం రాజ్యాకాంక్ష, రాజ్యాధికారం, ఎలాగైనా సీట్లు సంపాదించాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారని చెప్పి ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అలాగే ఆస్తులు కూడా అన్నీ కూడా ముస్లింలకు వంచుతారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోదీ గారిని విమర్శించేంత స్థాయి నాకు లేకున్నా నాలాంటి సామాన్య కార్యకర్తచే విమర్శించుకునే స్థాయికి ఇవాళ మోడీ దిగజారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ బీజేపీ నేతలపై రోజుకో తీరు పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడుతున్నారు కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. నిన్న బ్రిటిష్ కాంగ్రెస్ అంటూ పలు విమర్శలు చేసిన ఆయన నేడు ఆయా పార్టీలపై మరో డైలాగ్ వదిలారు. ఈ ఎన్నికలు చీటర్స్, లూటర్స్ కు ప్రజల కోసం పోరాడే ఫైటర్ కు మధ్య జరుగుతున్నవని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానానికి వచ్చిన బండి సంజయ్ వాకర్స్ ను కలిశారు. గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. యువతతో కలిసి కాసేపు క్రికెట్, వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు. కరీంనగర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై తనదైన శైలిలో పంచులు విసిరారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. కానీ పార్టీ ఏది మాట్లాడినా మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసేటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎండలు టారెక్కిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నారు జనం. తెలంగాణలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాల్లో 45 డిగ్రీలు దాటడంతో రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 25 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించింది. రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. ఏప్రిల్ చివరి వారంలో ఎండలు దంచి కొడుతున్నాయి. గతంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే ఎక్కువని భావించగా ప్రస్తుతం 45 డిగ్రీలు దాటిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో అనేక ప్రాంతాల్లో ఇలా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న బీహార్ వాసి శంకర్ సదా వడదెబ్బతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా వీణవంకలో 45.1, పెద్దపల్లి జిల్లా మంతనిలో 45.2, జగిత్యాల జిల్లా వెలగటూరులో 45.1, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేటలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ పరిశోధకులు తెలిపారు. మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ మధ్యాహ్న వేళలో ఎండలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంఎస్ఆర్ సేవలు మరువలేనివన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ ఆఫీసులో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఎంఎస్ఆర్ మనవడు మేనేని రోహిత్ రావు తదితరులు ఎంఎస్ఆర్ సేవలు గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఎంపీగా, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవుల్లో అనేక సేవలు చేశారని అన్నారు. వారి స్ఫూర్తితో కరీంనగర్ జిల్లాలో ఈ రోజు కూడా కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజాసమితి పేరుతో పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరపల్లి మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, రహమత్ హుస్సేన్, చర్ల పద్మ, కర్ర సత్యప్రసన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు. అందులో ఏ సందేహం లేదు, సంశయం లేదు. ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ గారు. ఆయన చూపిన బాటలోనే ఈ కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ముందుకు పోతూ ఉన్నది. మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. మరి ఆయనకు నిజంగా కూడా హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
కరీంనగర్ సీతారాంపూర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థుల ట్యాగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు హాజరై విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రతిభను వెలికితీసేందుకు ట్యాగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజ్ఞానం పొందేందుకు విద్యార్థులు పరస్పర సహకారం అందించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమస్యలు పరిష్కారం చేసుకునే ప్రయత్నంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు రితేష్ మెహతా, శ్రీకర్, ప్రోగ్రాం హెడ్ గోపికృష్ణ, సమన్వయకర్తలు పాల్గొన్నారు. Marks really does not matters here in learning. Learning should be a thing which is favorite to everyone in this school. But marks matter to parents. We'll introduce a few concepts. Then I want the children to come and those come and express their opinions, even parents, couple of teachers also. Because it is not for one, it is for everyone. So yesterday I went to Hyderabad to meet one of my friends, professor from IIT. There was a conference happening for school principals, chairmen. So I went there. There was CBSE director, deputy director, Rajaram, and this IIT professor. Both of them were conducting the session. And when I shared this tag tool with them, what they told me, sir, we are trying to educate the teachers, train the teachers and principals across the country. We are going to the south, to the north, to the west, to the northeast. సీఎం పదవి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతుపై కేసీఆర్తో మాట్లాడాలని తన వద్దకు ప్రస్తుత రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాయబారం పంపారని ఆరోపించారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి మాటలు తాను నమ్మలేదని, ఈ విషయాన్ని తాను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లలేదని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర పదజాలాలతో దూషించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. తన సవాల్ను సీఎం స్వీకరిస్తే స్పీకర్ ఫార్మాట్లో హరీష్ రావు రాజీనామా లేఖను ఇప్పిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావుని నువ్వేదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనుల్లాగా పనిచేస్తున్నావు అన్నాడు. నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఓనర్వానే? ఎస్, మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పనులమే బాజాబ్తు కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా ఎస్ బాజాబ్తు పనుల్లాగానే మేము పనిచేస్తాం. నీకేందా ప్రాబ్లం? బాజాబ్తు పనిచేస్తాం. నీకేంటిదా? నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు చేయరి. వీళ్ళకి ఈయన R&B శాఖ మంత్రి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్ల పనులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు. రోడ్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ అగ్రిమెంట్లు అయినాయి, పనులు చేసేటి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నావు. పనిచేయరానైనా అంటే ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నా, బల్లొక్కసారి మీ అందరికి చెప్తున్నా, ఇలా హౌలా కానీ పనులు కానీ, ఇలా హవాలా దందాలు కానీ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితోనే సాధ్యము. నువ్వు నోరు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ కరీంనగర్లోని జాన్సన్ గ్లోబల్ కోరా పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనితో పాటు 2023-24 పరీక్షల్లో వివిధ రకాల ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోగ్రెస్ డేని నిర్వహించారు. ముందుగా పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, హరికృష్ణ, సంతోష్ రెడ్డిలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమంటోలు, మెడల్స్ ప్రదానం చేశారు. ఐఐటి సైన్స్ ఫేర్, మ్యాథమెటిక్స్ ఫేర్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. నేషనల్, స్టేట్ లెవెల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం, హరికృష్ణ, రామ్రెడ్డిలు మాట్లాడుతూ 1C ప్రైమరీ చిన్నారులు కిండర్ గార్డెన్ నుండి ఈ చాప్స్ కి ప్రవేశించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Here we are celebrating in grand manner the parents-teacher meet for the academic year of 2023-24. Really, this is going to be a great experience to my beloved children, especially UKG children. After traveling 3 years as a e-kids, as a play students, now they are going to promote towards primary. They are going to have first standard from the next academic year 2024-25. Really, they have given outstanding support, especially the way of curriculum and methodology. My beloved teachers as well as my family members, nothing but mother and father, they have supported me a lot. Really, for the sake of that one, we are going to have this wonderful platform over here. Meanwhile, we extend our sincere thanks to all my teaching family, more than that my beloved parents. This is going to be a great experience to them, because now they are going to have graduate day. That is absolutely going to be a great memory. Sweet memories are life's rewards. I hope definitely after reaching a particular position in their life, definitely once they come back to see, ultimately this is going to give buckets full of happiness. Really, we can see such kind of a great happiness in my beloved mother and father of Johnson parents' eyes. Just they feel they are receiving graduate memory from concerned management. నేడు కోరా స్కూల్ ఆధ్వర్యంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ అకాడమిక్ ఇయర్లో మా యొక్క ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కానీ ఎంతో సహకరించారు. ఫ్యాకల్టీ చాలా శ్రమించారు. పిల్లలకి ఏమీ రాని స్థాయి నుంచి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక సర్టిఫికేట్ అందుకొని ప్రైమరీలోకి ప్రమోట్ కావడానికి అవకాశంగా ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది. సో అట్లాగే రాబోయే కాలంలో ఈ ప్రైమరీ వింగ్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ పీటీ మీట్లో పాల్గొన్న పేరెంట్స్ అందరికీ, అధ్యాపకులకు, విద్యార్థులకి, మేనేజ్మెంట్ యాజమాన్యం తరఫున మా యొక్క శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. పేరెంట్స్ని కూడా సన్మానించడం జరిగింది. అట్లాగే విద్యార్థులందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించాము. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి హరీష్ రావు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి సైదాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. 10 ఏళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో ఆ పార్టీలు అధికారంలో ఉండి చేసిందేమీ లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, తన తర్వాత ఎంపీలుగా వినోద్ కుమార్, బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. ఆటో కుటుంబాలకు ఏటా 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తాను కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు. ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మోహన్, జెడ్పీటీసీ రవీందర్, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, నాయకులు వెంకన్న పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ ధరలను ఆకాశానికి అంటించి సామాన్య ప్రజల నడ్డి విరిచి సామాన్య ప్రజల కడుపు మీద కొట్టి మనోభావాలు రేకెత్తించి శ్రీరాముని పటం మీద ఓట్లు అడగడానికి వస్తున్నారు. శ్రీరామచంద్ర స్వామి బీజేపీ పార్టీని పొందబెట్టడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. 100% మనందరినీ శ్రీరామచంద్ర స్వామి దీవించి రామరాజ్యం స్థాపించే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని నాకు నమ్మకం ఉంది. శ్రీరామచంద్ర స్వామి రామరాజ్యం వస్తే హర్షిస్తారు. రామరాజ్యంలో అందరూ ప్రజలు సంతోషంగా ఉంటారు. సామాన్య ప్రజలకు ఏ కష్టం కాకుండా, ధరలు ఎక్కువ లేకుండా, వాళ్లకు ప్రతి విషయంలో, వృత్తి విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, నిత్యావసర సరుకుల ధరల విషయంలో కానీ అందుబాటులో ఉండేటట్టు చూస్తే అది రామరాజ్యం. మీరందరూ రెడీగా రామరాజ్యం తెచ్చుకునే గ్యారంటీలు ప్రకటించండి అంటారు. సిగ్గు లేను కదమ్మా. 10 ఏళ్ళు పాలించి 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు.
ఇవ్వలేదు, ఈ దోకేబాజ్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. మరి ఈ రోజు వీళ్ళకి ఏమైనా మాట్లాడడానికి ఉన్నదా అమ్మా? ఈ రోజు రుణమాఫీ చేయి, నువ్వు 9 తారీఖు లోపల రుణమాఫీ చేస్తాను, మరి ఈ రోజు చేయమని అడుగుతా ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, అయ్యా మీరు ఖజానా ఖాళీ చేసుకోండి, మేము తప్పకుండా రుణమాఫీ చేస్తాం. 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళలాగా బుకాయించడం కాదు, వాళ్ళలాగా మోసం చేస్తున్నాం కాదు, మాట అంటే మాట మీద ఉండేవాళ్ళం. కాబట్టి దయచేసి మా సోదరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా 2500 రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి, మహిళకి ఇస్తామన్నాం. తప్పకుండా అది కూడా నెరవేరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే విధంగా మన మోడీ గారు 50 రోజుల లోపల ధరల ఆకాశాన్ని అంటున్నాయి, మేము 50 రోజుల సమయం ఇవ్వండి, నేను దింపి చూపిస్తాను. దించిండా అమ్మ ధరలు? పెట్రోల్ ధర దించిండా? డీజిల్ ధర దించిండా? గ్యాస్ ధర దించిండా? మరి వాళ్ళకి సిగ్గున్నాదమ్మా? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు ఆరుపల్లి మోహన్ అధ్యక్షతన ప్రచార సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. నగరంలోని 10, 11, 12, 13, 35, 59 డివిజన్ల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో కలిసి పలు అంశాలపై చర్చించారు ఆరుపల్లి మోహన్. దివంగత మాజీ శాసనసభ్యులు జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేందర్ రావును ఈ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 29వ తేదీన కరీంనగర్లో జరిగే కార్నర్ మీటింగ్ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు 10, 11, 12, 13, 35, 59 డివిజన్ల ముఖ్య నాయకులతో, డివిజన్ అధ్యక్షులు అలాగే జోన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించాం. పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపు కొరకు కృషి చేసే విధంగా మరి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క 6 డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం డిసిసి కార్యాలయం కరీంనగర్లో జరుగుతున్న సందర్భంగా మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అలాగే సింపథైజర్స్, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తు ఓటేసి వెలిచాల జగపతిరావు కుమారుడైన వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికీ. 5 ఏళ్లలో 5 రూపాయలు కూడా తీసుకురాని బండి సంజయ్ రేపు మళ్లీ గెలిచి ఏం చేస్తాడో చెప్పాలన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో కాసేపు ముచ్చటించారు. అనంతరం యువకులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ 17 మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. కానీ 4 ఎంపీలతో ప్రతిపక్షాల పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ ఏర్పాటు చేశామని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుక వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని అన్నారు. వీరి వెంట గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది, గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, పార్లమెంట్లో 272 మంది ఉంటేనే బిల్లు పాస్ అయ్యేది, తెలంగాణలో 17 మంది గెలిచినా కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రశ్నించి 2004లో గెలిచి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా లేఖలు తీసుకొచ్చినాం. రాష్ట్రపతి ఉపన్యాసంతో పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని అనిపించినాం. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పించినాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి భూ తగాదా కేసులో అక్యూజ్డ్గా ఉన్న మైత్రి గ్రూప్ సంస్థల చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేడో రేపో ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని పోలీస్ సర్కిల్లో వినబడుతోంది. విదేశాల్లో ఉన్నాడని భావిస్తున్న జైపాల్ రెడ్డిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.